ఫిర్యాదు చేయలేదేం, టీటీడీ చైర్మన్కి ఇచ్చిన సమాచారం ఈవోకి ఎందుకు ఇవ్వలేదు, తెలిసి ఎందుకు అనుమతించారు, మైసూరు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ను ఎందుకు తొక్కిపెట్టారు, డైరీలకు సహకరించకపోతే 3.5 లక్షలు ఎందుకు తీసుకున్నారు, సుబ్రహ్మణ్యంపై సిట్ ప్రశ్నల వర్షం, ఆ 12 మందిపై ప్రాసిక్యూషన్, టీటీడీ ఈవో అనుమతి కోరుతూ సిట్ లేక అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రాయోజిత సంక్షోభం అంటూ ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావచ్చు, పరిష్కారం కోసం అన్ని కోణాలు పరిశీలిస్తున్నాం, అవసరమైతే ఇండిగో సీఈఓను తొలగిస్తాం, జరిమానాలు అత్యంత కఠిన చర్యలు ఉంటాయి, వారం రోజులుగా సరిగా నిద్ర కూడా పోలేదు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం 250కి పైగా ఇండిగో సర్వీసులు రద్దు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పరకామణిలో చోరీపై చట్టపరంగా చర్యలు, సిఐడి ఏసీబీకి హైకోర్టు ఆదేశం, డీజీలు ప్రస్తుత దర్యాప్తును కొనసాగించాలి, ఆ వివరాలను పరస్పరం పంచుకోవాలి, ఐటీ ఈడీలకు సమాచారం ఇవ్వాలి, సతీష్ కుమార్ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ 3 రోజుల్లో సీల్ కవర్లు అందించండి, సిఐడికి న్యాయమూర్తి నిర్దేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్క్రబ్ టైఫస్కి డ్రగ్ రెసిస్టెన్స్ గండం, చికిత్సలో బలహీనంగా మారుతున్న డాక్సిసైక్లిన్, అందుకే మరణాలు సంభవిస్తున్నాయనే ఆందోళన, జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలపైన ఆశలు, రక్త నమూనాలు ఎయిమ్స్ పూణే వెల్లూరుకి, భయపడినట్టే జరుగుతుంది. రాష్ట్రంలో కలకలం రేపుతున్న స్క్రబ్ టైఫస్ కేసుల విషయంలో ఔషధ నిరోధకత ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి స్క్రబ్ టైఫస్ మరణాలకు ఔషధ నిరోధత కారణమని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. స్క్రబ్ టైఫస్ చికిత్సకు వినియోగించే ప్రధాన యాంటీబయాటిక్ మందు డాక్సిసైక్లిన్ అయితే ప్రస్తుతం ఈ ఔషధం స్క్రబ్ టైఫస్ పై ఏమాత్రం ప్రభావం చూడబోతుంది. గతేడాది వేల సంఖ్యలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైన మరణాలు అత్యల్పంగానే ఉన్నాయి. ఏడాది కేసుల సంఖ్య తక్కువ ఉన్న మరణాల సంఖ్య పెరిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు.